ఈ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ అనేది ఈ రవి బియాస్ ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక ఆరిజిన్ అనేది 1966లో స్టార్ట్ అయింది. డిస్ప్యూట్ బిగాన్ ఆఫ్టర్ ద పంజాబ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ అన్నమాట. హర్యానా పంజాబ్ అనేవి విడిపోయినాయి కదా. ఈ యొక్క హిల్లీ ఏరియాస్ అనే హర్యానాకి వెళ్ళిపోయి అదే హర్యానా పంజాబ్ హర్యానా చండీగఢ్ అనేది ఎలా ఫామ్ అయింది. రవి బియాస్ వాటర్స్ అలాంగ్ విత్ పంజాబ్ అండ్ రాజస్థాన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే 1976లో సెంట్రల్ అవార్డ్ అనేది ఏమిచ్చిందంటే 3.5 మిలియన్ ఏకర్స్ ఫీల్డ్ అన్నమాట టు హర్యానాకి ఇచ్చింది అనమాట. అండ్ బట్ పంజాబ్ అపోజ్ డ్యూ టు రిడ్యూస్ ఫ్లోస్ అనమాట. దానివల్ల కొంత అంటే 3.5 మిలియన్ ఫీల్డ్ అంటే అదొక 256 కిలోమీటర్స్ ఆఫ్ లెంత్ అనమాట. ఇప్పుడు ఎస్వైఆర్ లింక్ తీసుకున్నాం అనుకో, సట్లెజ్ యమునా లింక్ అందులో 256 కిలోమీటర్స్ ఆఫ్ ఆ యొక్క ఫ్లో యొక్క వాటర్ యొక్క స్ట్రెచ్ అనేది వీళ్ళకి వెళ్తుందని. అలా నెక్స్ట్ మిగతా అంతా వాళ్ళకే అని అలా చెప్పింది. కానీ ఇదేంటంటే వాళ్ళు అపోజ్ చేశారు. 1981 అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఫిక్స్డ్ టోటల్ ఎలొకేషన్ వచ్చి మొత్తం వచ్చి 17.17 అనే ఎంఏఎఫ్ లో ఇచ్చారు ముగ్గురికి. ఎవరు? పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌కి. అంటే ఇప్పుడు ఒక ఈ 3.5 అనేది దీనికి తీసేస్తే వీళ్ళు ఒక 10 ఉంచుకున్నా వీళ్ళకి ఒక 4 ఉంటది. అట్లా ఆ రేంజ్ లో ఉండొచ్చు. బట్ పంజాబ్ లాటర్ విత్ డ్రూ సైటింగ్ రైపేరియన్ రైట్స్ అనమాట. రైపేరియన్ రైట్స్ అయితే పైన ఉన్న వాళ్ళ రైట్స్ గురించి అడుగుతుంది అనమాట ట్రిబ్యునల్. 1986 రవి బియాస్ సట్లెస్ సెటప్ అండర్ ISRWD యాక్ట్ అనమాట. ఇదనమాట. తర్వాత రవి బియాస్ ట్రిబ్యునల్ సెటప్ అండ్ అండర్ ISRWD యాక్ట్ 1956 gave initial report 1987, but states kept seeking clarification. Final award still pending అన్నమాట. SYL canal issue project to transfer Haryana share through Satluj Yamuna link canal strongly opposed by Punjab. ఇదనమాట. ఇప్పుడు సట్లెజ్ యమునా లింక్ కదా, ఇది అనమాట. స్టేటస్ ఏంటి? 39 years పెండింగ్. ఇట్ ఈస్ ఇండియాస్ ఓల్డెస్ట్ అన్రిజాల్వ్డ్ ట్రిబ్యునల్ కేసు అనమాట. 1986లో ట్రిబ్యునల్ సెటప్ అయింది. గేవ్ ఇనిషియల్ రిపోర్ట్ 1987లో, బట్ స్టేట్స్ కెప్ట్ క్లారిఫికేషన్స్ అనమాట. ఆస్కింగ్ క్లారిఫికేషన్ ఇంకా పెండింగ్ ఉంది. ఎస్వీఎల్ కెనాల్ ఇష్యూ అనేది కూడా ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ హర్యానా షేర్ త్రూ ద సట్లెజ్ యమునా లింక్ కెనాల్ అనమాట. స్ట్రాంగ్లీ అపోజ్డ్ పంజాబ్ అండ్ మేకింగ్ డిస్ప్యూట్. ఇది స్టేటస్ ఏంటంటే 39 years అనమాట. ఇది పెండింగ్. అన్ఈక్వల్ యాక్సెస్ కానీ, స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, రైజింగ్ డిమాండ్స్ కానీ, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ కానీ, పూర్ డేటా షేరింగ్ అనమాట. 2 స్టేట్ ఆర్టికల్ ప్రకారం డిలేస్ ల్యాక్ ఎన్ఫోర్స్మెంట్. దీనికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తీసుకోవచ్చు. తర్వాత ISRW, తర్వాత యూజ్ నీతి ఆయోగ్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ కానీ, డేటా టెక్నాలజీ కానీ, పాలసీ రిఫార్మ్స్ కానీ, వాటర్ ఎఫిషియెంట్ క్రాపింగ్ కానీ, ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ కానీ, సెంటర్ స్టేట్ ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్ అనమాట. ఇది సత్య కానీ అనమాట. పొలిటిసైజేషన్ చేయకుండా చూసుకోవాలి. స్ట్రెంత్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం చేయాలి. నీతి ఆయోగ్ కానీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే డ్రాఫ్ట్ రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బిల్ కానీ, ఈ యొక్క ఇంకో బిల్ ఉంది ISWD అమెండ్మెంట్ బిల్ 2019 కానీ, డిస్ప్యూట్ రెజల్యూషన్ కానీ, సింగిల్ నేషనల్ ట్రిబ్యునల్ మల్టిపుల్ బెంచెస్ కానీ ఇలాంటివి పెడితే బెటర్ అని చెప్తున్నారు. పొలిటిసైజేషన్ తగ్గించాలి. ఫ్రాగ్మెంటెడ్ డేటా మొత్తం యూనిఫైడ్ డేటా ఉండాలి. ల్యాక్ ఆఫ్ డేటా బ్యాంక్ అనేది ఉండాలి. ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అవార్డ్స్ అండ్ ఆఫ్ డిలేస్ అన్నమాట. ట్రిబ్యునల్ డికేట్స్ అనమాట.